హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ నెలాఖరికల్లా మళ్ళీ పెరగనున్న వర్షాలు, రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 4-5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, అటు చైనాలో అల్లకల్లోలం చేసిన యాగి తుఫాన్ నిన్న మన భారతదేశంలో ప్రవేశించింది. ఈరోజు కూడా పశ్చిమ బెంగాల్ సమీపంలోనే ఆ యాగి తుఫాన్ కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, వచ్చే వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుండంగా బలపడి తదనంతరం తుఫానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాష్ట్రం వైపు కదిలేందుకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. దీనికి తోడు రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తాకు సమీపంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో సెప్టెంబర్ చివరి వారం నుండి మళ్ళీ వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే, రుతుపవనాలు కాస్త బ్రేక్ ఇచ్చాయని, మరో వారం రోజుల తర్వాత మళ్ళీ రుతుపవనాలు చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రుతుపవనాల బ్రేక్ సమయంలో రాష్ట్రంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, తుని, నరసాపురం, గన్నవరం, కాకినాడ, బాపట్ల, కావలి, నెల్లూరు, కడప, తిరుపతి ప్రాంతాల్లో నిన్న అత్యధికంగా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 39 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ ఉష్ణోగ్రతలు మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, ఈశాన్య రుతుపవనాలు వచ్చే నెలలో ప్రవేశించే అవకాశం ఉంది. వాటి ప్రభావంతో అటు బంగాళాఖాతంలో కూడా రాబోయే 3 నెలల పాటు 5 నుండి 6 తుఫాన్లు మన కోస్తాంధ్రకి పొంచి ఉందని ముప్పుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఈశాన్య రుతుపవనాల కాలంలో ఇటు రాయలసీమ, ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, రాబోయే 2 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, తుఫాన్లు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఈ సంవత్సరం వాతావరణం తుఫాన్లకు అనుకూలంగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 3-4 నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, ఇటు కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. గోదావరిలో మరింత వరద ప్రవాహం పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇటు కృష్ణా నదిలో స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఇటు ఏపీలో కూడా రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఇటు ఏపీలో కూడా పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉష్ణోగ్రతలు మరో 4-5 రోజుల పాటు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో కూడా వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొందని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఇదిలా ఉంటే మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.